ఏంటి శివ, ఏం విషయాలు కాలేజ్లో? మామూలేనా? బాగా బోర్ కొడుతుంది. సరే ఓ పని చేయి, కాలేజ్లో బైక్లో వెళ్ళలేదని చెప్పి ఒక సర్ప్రైజ్ పాస్ చేసి. ఎందుక? ఏ పాస్ చేయి, ఏదో సరదాగా బోర్ కొడుతుంది కదా. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ అలా ఉందని చెప్పేద్దాం. ప్రస్తుతానికి అయితే పాస్ చేసి. వచ్చారా? అదే ఇప్పుడు మన హాస్టల్ పక్కన కొత్త బ్లాక్ కట్టినాం కదా, దానికి డబ్బులు సరిపోవట్లా. పిల్లలు నా సెమ్ ఎగ్జామ్లో కాస్త ఫెయిల్ చేశారు. అంటే పిల్లలు 1-2 సార్లు మళ్ళీ చదివారంటే ఆ సబ్జెక్ట్లో బాగా స్ట్రాంగ్ అవుతారనమాట. మనం ఏం చేసినా పిల్లలు బాగుపడడం కోసమేనయ్యా, వాళ్ళ భవిష్యత్తు కోసమే మనం ఆలోచించేది. ఈ కీబోర్డ్ లో ఇదేందో సింబల్ ఉంది, ఏంది అది అసలు? విండోస్ సార్. ఓకే. కిటికీ ల్యాప్టాప్ ఎందుకు? మొన్న ఏం చేయకపోయిన పిల్లల పేపర్ లాగేసుకోమన్నా, ఎంతమంది లాగేసుకున్నారు మన వాళ్ళు? ఇవన్నీ పేపర్ లాక్కున్నారు సార్. బాగా పనిచేస్తారు ఐమన్ షాఫ్. మనం ఏం చేసినా పిల్లల భవిష్యత్తు కోసమేలే. అది ముందే ఫెస్టిక్ ఫీజు ఎంత పెట్టాము? ఒక 1500 ఉంది సార్. 1500? సరే సార్ 2800 చేసేదాన్ని. అంటే మనం ఏం చేసినా పిల్లల భవిష్యత్తు కోసమే, వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసమే.